शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। హలో ముకుల్, నాకు పెయింటింగ్ కి సూపర్ సబ్జెక్ట్ ఒకటి దొరికింది. నీదేదైనా ఫైనల్ అయిందా? లేదు, ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. తప్పుగా అనుకోకు, నీకు తర్వాత ఫోన్ చేస్తాను ప్లీజ్. సరే, ఓకే. అలాగే నా సబ్జెక్ట్ని కనిపెట్టి తీరాలి. అసలు ఎక్కడ దాక్కుందబ్బా? దీని వెటకారం చూసావా? ఒక హాయ్ లేదు, హలో లేదు, ఏంటో చూడు. ఒకప్పుడు నాకు అలాగే అనిపించింది, కానీ ఇలా మాత్రం ఎవరు ప్రవర్తించలేదు. పని పూర్తయిందా? లోపలికి రండి. హలో. అబ్బా లేదురా బాబు, అసలే చాలా చిరాగ్గా ఉంది. ఇంకా నా పెయింటింగ్కి మంచి సబ్జెక్ట్ దొరకలేదురా. సబ్జెక్ట్ దొరికేసింది, నేను చేస్తాను. నేను నీ తర్వాత చేస్తాను రా. సరే, ఓకే. సో ఇలాగే ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ మోషన్ లో ఉంటాయి, ఎందుకంటే ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మనం 3rd యూనిట్ ని కవర్ చేసాం. రేపు మనం అందరం 4th యూనిట్ చూద్దాం. అందులో చూసేది మూవింగ్ సర్క్యూట్స్ అండ్ ఇంకా మ్యాగ్నెటిజం. గాట్ ఇట్ ఎవ్రీబడి? yes మేడం. గుడ్. మీ పేపర్ ఇవ్వండి. సరే, వెళ్ళండి. ఈ రోజు ఇది చాలు. రేపు మీరందరూ నెక్స్ట్ చాప్టర్ ని చదువుకుని రావాలి. yes ma'am. ఓకే.
అయితే నా సబ్జెక్ట్ ఈనాళ్ళు ఇక్కడే దాక్కునుందనమాట. ఫైనలీ నాకు సబ్జెక్ట్ అయితే దొరికింది. హలో. హే బ్రో, ఎలా సాగుతోంది? నీ పెయింటింగ్ అయిపోయిందా? డెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది. ఏదైనా ఫైనల్ చేసావా లేదా? ఇది కొంచెం ఫైనల్కి వచ్చింది, కానీ పర్ఫెక్ట్గా ఇంకా రాలేదురా. ఏంటయ్యా నువ్వు మర్చిపోయావా? ఏంటి? పెయింటింగ్ బేసిక్ రూల్. అంటే నాకు బాగా గుర్తుంది. ఒక సబ్జెక్ట్ని చాలా దగ్గర నుంచి చూసి తెలుసుకోలేదంటే ఆ పెయింటింగ్ ఎప్పుడు కూడా సరిగ్గా రాదు. ఆ విషయం మనం గ్రహించాలి. దట్స్ ఇట్. కరెక్ట్. ఐ గాట్ ఇట్. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ రా. మేడం రెడీ అయినట్టున్నారు. నాకు తెలుసు నువ్వు చాలా అందంగా రెడీ అయ్యావు అని, కానీ నువ్వు ఇంత అందంగా రెడీ అవ్వకూడదు. నాకు కోపం పెరిగిపోతుంది. ఏంటి? ప్రేమగా చెప్తున్నాను, ప్రేమగా. ఎంత కో ఇన్సిడెంటో చూడు. నువ్వు అద్దం ముందు అలంకరించుకోవడం కోసం కూర్చున్నావు. నీ అలంకారం కోసం నేనొక గిఫ్ట్ తీసుకుని వచ్చాను. చూస్తావా? చెప్పండి. స్నేహ మ్యామ్. ఎస్, నేనే. మ్యామ్ నా పేరు రోహిత్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఓకే, సో యాక్చువల్లీ మ్యామ్ నేను ట్యూషన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చాను. సారీ, బట్ ఈ టర్మ్ ఫినిష్ అయ్యే టైంలో వచ్చావు కదా, సో అడ్మిషన్స్ ఏమీ లేవు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, లిసన్ టు మీ మ్యామ్. నాకు మ్యాథ్స్ అస్సలు రావట్లేదు మ్యామ్. ఎలా చదవాలో కూడా అర్థం కావట్లేదు. మ్యాథ్స్ అంటేనే భయం వేస్తుంది మేడం. ప్లీజ్ మేడం, దయచేసి. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్, కానీ ఇప్పుడు నేనేమీ చేయలేను. మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్, ప్లీజ్ మ్యామ్. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే, ప్లీజ్ మేడం, మీరు నాకు సైన్ చేయకపోతే ఫెయిల్ అయిపోతాను. 1 year వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్. సరే, రేపటి నుంచి రా. రియలీ మ్యామ్? థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. నేను రేపు వస్తాను మ్యామ్. ఆన్ టైం. యా ష్యూర్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే.
ఎనీ డిఫికల్టీస్? No, ma'am. మీకు తెలుసా మ్యాథమెటిక్స్ ఎందుకింత కష్టంగా ఉంటుందో? రోహిత్, రోహిత్, ఆ, ఆ, మ్యామ్ అది ఎందుకలా ఉంది? భయం. మేడం నాకు అర్థం కాలేదు అంటే. అదేంటంటే మనకి మ్యాథ్స్ అంటేనే భయపెట్టేస్తున్నారు, రైట్? ఈ రోజు మన టాపిక్ ఏంటంటే డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రేషన్. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ టాపిక్. సో యాజ్ ఐ సెడ్, మ్యాథ్స్ కి ముఖ్యమైన విషయం ఫార్ములాసే అయి ఉండాలి. అండ్ ఇఫ్ ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్, so these are the basic rules of mathematics. Got it? Yes, Yes, ma'am. ma'am. రోహిత్, ఆహా, ఎస్ మ్యామ్. నేనేమన్నాను చెప్పు. ఏం మీరేమన్నారు? ఆలోచిస్తున్నావు నువ్వు? ఏది చూపెట్టు. సంథింగ్ మిస్సింగ్ ఇన్ ఇట్. ఎక్కడో తేడా కొడుతోంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. బడ్డీ, మీరే చూసుకోండి. అరే, నాకు డెడ్ లైన్ ఉంది, నేను రాలేను, మీరు ఎంజాయ్ చేయండి. లేదు కుదరదు, రాలేను. 100% బ్రో. సరే, ఉంటాను. డార్లింగ్, కమ్ టు మీ. దగ్గరికి రా. నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు? కమ్, ఇంకా చాలా దగ్గరికి. నీ చేయి చాలా సాఫ్ట్గా ఉంది. నువ్వింత అందంగా ఉన్నావేంటి? నువ్వు ఇంత అందంగా ఉండకూడదు. హలో ముకుల్, కంగ్రాచులేషన్స్. ఏమైంది? నీ పెయింటింగ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏమంటున్నావు? సీరియస్ గానా? అవునయ్యా, అవును. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అక్కర్లేదు బ్రో. పార్టీ కావాలి. డెఫినెట్లీ, ఖచ్చితంగా. నిజానికి కంగ్రాట్స్ నాకు కాదు, ఇంకొకరికి చెప్పాలి. అన్నయ్య, ప్లీజ్ ఈ మెడిసిన్స్ ఇవ్వరా?
ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? నీ పేరు రోహిత, 12th స్టాండర్డ్ చదువుకుంటున్నావా? అంతా పచ్చి అబద్ధం. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? నీకేం కావాలి? నా పెయింటింగ్స్, అది నా పర్మిషన్ లేకుండా మీ మగవాళ్ళంతా పిచ్చోళ్ళ ఏంటి? మా ఆడవాళ్ళని హాయిగా ఎవ్వరా బతుకునిస్తారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసు. నాకు తెలుసు నీ మొగుడు నిన్ను ఎంతలా ఇబ్బంది పెడుతున్నాడని. నువ్వు వాడితో సంతోషంగా లేవు. నేను నీ దగ్గర నిజం దాచానని అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు కూడా ఈ మొహం వెనకాల ఇంకో మొహాన్ని దాచిపెట్టావు. ఆగు స్నేహ, ప్లీజ్, నేను చెప్పే దయచేసి ఒక్కసారి స్నేహ. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా బాధని ఎవరు ఈ లోకంలో అసలు అర్థం చేసుకోలేదు. మా నాన్న అర్థం చేసుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా అనిల్ కూడా అసలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఎంత ఈజీగా ముక్కులు అర్థం చేసుకున్నాడో, అది కూడా కొద్ది రోజుల్లోనే. సో యూ నో డౌన్, నేను ఇప్పుడు చెప్పబోయేది మీ బుక్స్లో రాసుకోండి. హలో, నేను నిన్ను కలవాలి. హాయ్. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బాగా తిట్టేశాను. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ ప్లేస్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా ఇలాగే చేసి ఉండేవాళ్ళు. కానీ నాకు చాలా బాధేసింది, అందుకే కాల్ చేసి నిన్ను రమ్మన్నాను. ఎందుకంటే 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 నేను నిన్ను మిస్ అయ్యాను. అవునా, నువ్వు నన్ను మిస్ అయ్యావా? ఏ, నువ్వు నన్ను మిస్ అవ్వలేదా? బాగా బాగా మిస్ అయ్యాను. అంటే
అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. నీ హస్బెండ్ నీతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు చెప్పు. నాకు బలవంతంగా పెళ్లి చేశారు. నేను చదువులో ఎప్పుడు ఫస్ట్ డే ఐపీఎస్ అవ్వాలనుకున్నాను. అప్పుడే అనిల్ మా ఇంటికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అప్పుడే ఆయన ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. అంచేత నాకన్నా 8 ఏళ్ళు పెద్దోడు అనిల్. అప్పుడే పెళ్లిని నిర్ణయించుకున్నారు. కానీ అతను ఈ ప్రవర్తన, కానీ నీ హస్బెండ్ ఎందుకని నిన్ను కొట్టాలి? నా అందం. అంటే అనిల్ ఎప్పుడు నా అందాన్ని పొగరు అని భావిస్తున్నాడు అని నీచంగా చూస్తున్నాను అనుకుంటున్నాడు. వాడి ఈ ఆలోచనల వల్లే వాడు ఇప్పుడు సైకోపాత్ లాగా తయారవుతున్నాడు. డాక్టర్ సెషన్కి కూడా రమ్మన్నారు. వాడి ఈ పరిస్థితికి కారణం ఎప్పటికీ నేనే అని వాడు అనుకుంటున్నాడు. రోజూ భయపడుతూ చచ్చి చచ్చి బతుకుతున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నేను నీతో ఉంటాను. ముకుల్, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. అదేంటి? కానీ నువ్వు నా గురించి టెన్షన్ పడకు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళమన్నానా? వెనపక్క నుంచి. ఏమైనా కావాలా? అంటే ఏమైనా వెతుకుతున్నారా? లేదు, నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. నువ్విలా ఇంటికి రావడం నాకెందుకో కాస్త భయంగా ఉంది. ఇందులో భయపడ్డానికి ఏముంది? ఆ? అనిల్కి ఈ విషయం తెలిస్తే మనిద్దరిని ఊరికే వదలడు. కోపంలో వాడు ఏమైనా చేస్తాడు. సరే, పోనీ నువ్వు నా ఇంటికి వచ్చేయ్. లేదు, అది చాలా రిస్కీ. వాడు మనిద్దరినీ కలిపి నీ ఇంట్లో వాళ్ళని కూడా టార్చర్ చేస్తాడు. వద్దు. చూడు, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు తెలుసు నేనేం చేయాలని. పాలు. ఇప్పుడు నేను నీకు బాగా నచ్చానా? అనిల్, నీకు నేను చెప్పాను కదా, ఇక రోజు రాత్రి వాడు నిన్ను కొట్టడానికి లేదు. నిజంగానే నీ ఐడియా చాలా బాగుంది. ఇక నీకు నాకు మధ్య ఈ టైంలో ఎవ్వరూ రారు. ఇది మన సమయం.
బాబు ముకుల్, ఏంటమ్మా నేను విన్నది నిజమేనా? ఇప్పుడేమైందమ్మా? ఈ మధ్య ఇంట్లో లేకుండా ఎప్పుడు అక్కడే తిరుగుతున్నావంట కదా. నీ గురించి ఆడవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అబ్బా ఏంటి నువ్వు ఎవరేం చెప్పినా నమ్మేస్తావా? ఆ బిల్డింగ్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి కలవడానికి వెళ్తుంటాను. నాకంతా తెలుసు. ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయితో సంబంధం ఉంటే దాన్ని వెంటనే వదిలేసేయ్. బా నువ్వంటున్నట్టు ఏం కాదమ్మా, నువ్వొక్కదానివి. అదసలు ఆడదే కాదు, పిశాచి. మా ఊరికే ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తుంటే బాగుంటుంది. అలాగా? ముద్దు పెడితే సంతోషంగా ఉంటావా? యు రైట్, కిస్లోనే ఆనందం ఉంటుంది. వాట్ ఏ సర్ప్రైజ్! ఆఫీస్కి వెళ్ళడానికి ముందే నాకు తినడానికి టిఫిన్. నీ ప్రేమ సర్ప్రైజ్ గా ఉంది. నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి నీ మీద నా ప్రేమ ఇంకా రెట్టింపైంది. ఏం మాట్లాడవేంటి? లేదు, అది కాదు. అది ఏదో ఉంది. ఏమంటున్నారు? అదేంటంటే ఇప్పుడు కమ్ 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 వచ్చి కూర్చో కూర్చో. కమ్ క్లోజర్. అరే నేను నీ భర్తని. నిన్నేమన్నా చంపేస్తానో చెప్పు. సరే నేనే దగ్గరికి వస్తున్నాను. ఇంకా నీ అందం ఉందే, రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. ఇంకా నీ మొహం వెలిగిపోతూ ఉంది. ఇది క్రీమ్ అద్భుతమా లేక నా ప్రేమ కానుక? లేదు, అలాంటిదేమీ లేదు. అలా ఏమీ లేకపోతే చాలా మంచిది. ఎందుకంటే నీకు బాగా తెలుసు, అలా ఏదైనా ఉంటే నాకు వైద్యం చాలా బాగా చేయడం వచ్చు అని. ఇది నీకు మాటి మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, తనందం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఏదో తేడాగా ఉంది. విషయమేంటో నేను కనిపెట్టి తీరాలి. వదలకూడదు. అనిల్, పాలు. ఇలా చూడు, బాగా విను. నా ఫ్రెండ్స్ ఉన్నారే, ఏదో ఒక రొమాంటిక్ సీరియల్ వచ్చిందంట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. రా, వచ్చి కూర్చో. లేదు, నాకు కాస్త పనుంది. ఇది కూడా పనే కదా. సరే విను. హాల్లో నా ఫోన్ ఉంది, వెళ్ళి తీసుకురా ప్లీజ్. అలాగే. పాలు తాగేసేలాగుంది. స్నేహ, ఇక నువ్వు లేకుండా నేను బతకలేను. నేను కూడా. మనమిద్దరం జీవితాంతం శాశ్వతంగా కలిసే ఉండకూడదా? అలా జరిగితే బాగుంటుంది. నువ్వు చూస్తూ ఉండు, ఒకరోజు మన ఇద్దరం కలుస్తాం. అది ఈ జన్మలో మర్చిపో.
ఏదో తేడాగా జరుగుతుందనుకున్నాను. ఇది సంతోషంగా ఉన్నప్పుడే. దీన్ని అంతలా టార్చర్ పెడుతున్నా కూడా సంతోషపడుతూనే కనిపించేది. ఈరోజు ఇది పాలివ్వడానికి వచ్చింది కదా, నేను కావాలనే దీన్ని హాలుకు పంపించాను, వెళ్ళి నా ఫోన్ని తీసుకురమ్మని. ఆ పాలను నేను కిటికీలో నుంచి కింద పారబోశాను. నువ్వు తిరిగొచ్చే సమయానికి నిద్రపోతున్నట్టు నటించాను. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. నోరు మోయ్, ఏమీ మాట్లాడకు. నీ నోటి నుండి ఒక్క మాట కూడా రాకూడదు. నీ సంగతి తర్వాత చెప్తాను, ముందు వీణ్ణి. ఇప్పుడు ఏం చేద్దాం? మిసెస్ స్నేహ మీరేనా? అవునండి, స్నేహ అన్నది నేనే మీకు కాల్ చేసింది. ఇక వీళ్ళందరూ? సరే, మేము మ్యామ్ స్టూడెంట్స్. విషయం తెలియగానే మేము వచ్చేసాం. బాడీని కిందకి దింపండి. ఇది సూసైడ్ కేసులా కనిపిస్తోంది. మేడం, బాడీని పోస్ట్ మార్టంకు తీసుకెళ్తున్నాం. ఆ తర్వాతే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే సార్, అలాగే కానివ్వండి. అమ్మా, ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నావు? మేము పెళ్లి చేసుకున్నాం కదా. నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. చెప్పానా దీని నుండి దూరంగా ఉండమని? ఇది నాశనం చేస్తుంది. అందరూ చెప్పేది నిజమే. నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు. అమ్మా, నాకు తెలుసమ్మా నువ్వు ఆవేశంతో ఇదంతా మాట్లాడుతున్నావని కదా. దీనికి ఈ ఇంట్లో అసలు చోట్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ముకుల్, నీకు అభ్యంతరం లేకపోతే మనం మన ఇంటికి వెళ్దామా? అది కూడా మనీలేగా. కానీ స్నేహ అమ్మా, నువ్వు నిదానంగా ఉండు. ఆవిడ కూడా ఒప్పుకుంటారు. ఆవిడ నీ అమ్మ కదా. అమ్మలా బిహేవ్ చేయటం నీకు బాధగా అనిపిస్తుందా? అలా ఏం కాదు. తనకి కొంచెం ఆవేశం ఎక్కువ, కానీ మర్చిపోతుంది. నువ్వు తనని తలుచుకుని బాధపడకు. కానీ అబ్బా, ఏంటి నువ్వు? మర్చిపోమని చెప్తున్నానుగా. ఈరోజు కూడా ఇలా మాట్లాడతావేంటి? నేను నమ్మలేకపోతున్నాను. అంటే ఏంటంటే మనిద్దరం ఎంత ఈజీగా ఇలా కలిసి ఉంటున్నాము. నేను నీకు చెప్పాను కదా, ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా ఒకటవుతామని. నేను కూడా ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నేను కూడా. నీకో విషయం తెలుసా? ఈరోజు మనకి అఫీషియల్ శోభనం.
ఇన్ని రోజులని నేరాన్ని దాచిపెడతారు. ఎవరు ఎవరు మీరు? నాకు తెలుసు నువ్వు స్నేహ కలిసే అనిల్ని చంపారు అని. ఏంటి ఏంటి వాగుతున్నావు నువ్వు? ఎవరు నువ్వు? నా దగ్గర ఒక వీడియో ఉంది. వీడియోనా? వీడియో ఏంటి? వీళ్ళ చూడు, నాకేం ఫోన్ చేయకు, పెట్టు ఫోన్. వీడియోని వైరల్ చేయమంటారా? నీకేం కావాలి? 5 లక్షల రూపాయల క్యాష్. నీకు నేను డబ్బులు ఇస్తాను, కానీ మా వీడియోని నువ్వు డిలీట్ చేయాలి. సరే. సరేనా? రా, వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. నీకు అడ్రస్ పంపిస్తాను. సరే. ఇదిగో ఈ బ్యాగ్లో డబ్బులున్నాయి. వీడియో ఎక్కడుంది? ఈ ఫోన్లో మీ వీడియో ఉంది. డబ్బు ఇవ్వు, ఫోన్ తీసుకో. మా వీడియో ఈ ఫోన్లో ఉందా? ఈ ఫోన్లోనే. ఈ ఫోన్లో వీడియో ఉంది కదా? ఈ ఫోన్లోనే ఉంది. ఆ అనిల్ని చంపినట్టే ఇప్పుడు నిన్ను కూడా చంపబోతున్నా. నన్ను బెదిరిస్తావరా? నువ్వు అయిపోయావు. నా పేరు ఇన్స్పెక్టర్ దల్వి ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్. అనిల్ మరణం హత్య అని నాకు ముందే అనుమానం వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే తెలిసింది అదొక హత్య అని. ఎందుకంటే అనిల్ మెడ చుట్టూ గుర్తులు ఉన్నాయి. ఒక మనిషి ఆత్మహత్య చేసుకునేటప్పుడు తన మెడ చుట్టూ వీ గుర్తుంటుంది. మరి ఫోన్లో వీడియో అది ఇదని చెప్పావు కదా? వీడియో ఏం కాదు. మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి నేను ఆడిన నాటకం అది. మేము స్నేహ డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు అప్పుడే తెలిసింది మీరిద్దరూ కలిసి రోజంతా ఫోన్లో మాట్లాడుకున్నారు అని. నీ లొకేషన్ రాత్రులు స్నేహ ఇంటి చుట్టూనే ఉండేది. నీ మీద అనుమానం రావడానికి ఇది చాలు. వీళ్ళిద్దరిని లాక్కెళ్ళండి. తీసుకెళ్ళండి. వద్దు. నాకేం తెలియదు. సార్